మనకి సర్పం అంటే భయం, కానీ పురాణాలు భయాన్ని కాదు, అర్థాన్ని నేర్పాయి. పరమేశ్వరుడు ఎందుకు సర్పాన్ని ధరించాడు? సర్పం శివుడి శత్రువు కాదు, అది ఆయన నియంత్రణలో ఉన్న శక్తి. సముద్రమథనంలో వచ్చిన హాలాహలం పరమేశ్వరుడు కంఠంలో నిలుపుకున్నాడు. అప్పుడు నాగం ఆయనకు విధేయమైంది. అంటే విషం చెడు కాదు, నియంత్రణ లేకపోవడమే చెడు. ఇప్పుడు విష్ణుమూర్తిని చూద్దాం. విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునేది ఎక్కడా? అనంతశేషుడిపై. శేషుడు అంటే అనంతం, కాలానికి కూడా ఆది అంతం తెలియని స్థితి. పురాణాలు ఇలా అంటాయి, ఆయన ఫణాలపై బ్రహ్మాండం నిలబడి ఉంది అని. అంటే ధర్మం నిలవాలంటే సమతుల్యత కావాలి. ఆ సమతుల్యత నాగుల చేతుల్లో ఉంది. దేవుడు కూడా ప్రకృతిపై ఆధారపడాలి అని చెప్పే సాహసం. ఇదే పురాణాల ధైర్యం. దేవుడే ఆధారపడితే నాగులులు చిన్నవారా? తరువాత భాగాల్లో అసలు రహస్యం తెలుసుకుందాం.